సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 24. సాయిని ఏ విధంగా పూజించాలి, సాయిని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది నేనో లేక ఏ స్వామియో లేక ఏ రచయితయో ఏమన్నారో అన్నది ముఖ్యం కాదు, ప్రధానం అసలే కాదు. ఒకరి మాటలు, అభిప్రాయం నీకు అనవసరం. సాక్షాత్ షిరిడి సాయినాథుడు పూజ ఏ విధంగా చేయాలని చెప్పాడు, అది ముఖ్యం, ప్రధానం. కాబట్టి సాక్షాత్ షిరిడి సాయినాథులు పూజ విషయంలో సచ్చరిత్రలో ఏమన్నారో శ్రద్ధగా శ్రవణం చేయండి. నాకు ఆడంబరాలతో కూడిన పూజలు అక్కరలేదు. షోడోపచారాలు కానీ అష్టోపచారాలు కానీ నేను కోరడం లేదు. కేవలం అపార శ్రద్ధ ఉన్న చోటే నేను ఉంటాను. బాబావారు సాధకుడు ఏ విధంగా పూజ చేయాలో 3 నియమాలు తెలిపారు. ఆడంబరంగా ఉండకూడదు, శాస్త్ర ఆధారంగా ఉండవలసిన అవసరం లేదు, అపార శ్రద్ధతో చేయాలి. కొంతమంది పూజలు చాలా ఖర్చుతో చేస్తారు. పూజలో వాడే ప్రసాదాలు, వస్తువులు చాలా వైభవంగా కొంటారు. పేదవాడు నేను ఈ విధంగా పూజ చేయగలనా, ఇంత ఖర్చు పెట్టగలనా అన్నట్లు చేస్తారు. భక్తితో, ప్రేమతో గురువుకు ఎంత ఖర్చైనా పెట్టవచ్చు, ఎంత వైభవంగా అయినా ఆరాధించవచ్చు, తప్పు కాదు. కానీ 10 మంది మెచ్చాలని, ఆశ్చర్యపడాలని అహంకారపూరితంగా చేయరాదని సాయి అభిప్రాయం. ఆడంబరంగా ఉండకూడదు. నీవు ఎంత ఖర్చుతో, ఎంత వైభవంగా చేస్తున్నావని సాయి చూడడు. ఎంత అహంకార రహితంగా, ఎంత శ్రద్ధతో చేస్తున్నావని సాయి చూస్తాడు. చాలామంది భక్తులు నన్ను భజనకు పిలిచినప్పుడు నేను గమనించింది ఏమంటే, ప్రసాదం కోసం రకరకాల పిండి వంటలు చేసేవారు. ఇల్లంతా చాలా అందంగా అలంకరించేవారు. వీళ్ళ సమయం అంతా వంటలు చేయడానికి, ఇంటిని అందంగా అలంకరించడానికే సరిపోతుంది. ఇక బాబా మీద మనసు ఎక్కడ ఉంటుంది? సాయికి ప్రసాదం పెట్టాలి, ఒక స్వీటు, ఒక హాట్ పెడితే చాలు. ఇల్లు శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటే చాలు. ఈ విధంగా నిరాడంబరంగా సాయిని పూజించాలి. లేకపోతే వచ్చిన భక్తులు సాయిని మర్చిపోయి, ఈ స్వీట్ ఎలా తయారు చేశారో నాకు నేర్పుతారా, ఈ విధంగా అలంకరించడానికి ఎంత ఖర్చు అయింది అనే అనవసర ప్రశ్నలు కలుగుతాయి. అందుకే సాయి ఆడంబరం లేకుండా పూజ చేయమన్నారు. అంతేకాకుండా ఒక పేదవాడు సాయి పూజ, భజన చేయాలని సత్సంకల్పం ఉన్న ధనికుల పూజా ఖర్చు చూసి నేను కూడా ఈ విధంగా చేయాలనే అహంకారంకు లోనై అప్పు చేస్తాడు. మనసులో మాత్రం ఇంత ఖర్చు పెడుతున్నానని బాధపడుతుంటాడు. కాబట్టి మనం సాయి భజన చేసినా, సాయి వ్రతం చేసినా, ఇంట్లో సాయి పూజ చేసినా సాధారణంగా శ్రద్ధతో, భక్తితో, త్రికరణ శుద్ధిగా, హృదయపూర్వకంగా చేస్తే చాలు. పూజలు 2 రకాలుగా చేస్తారు. శాస్త్రరహితంగా, శాస్త్ర ఆచారములతో కూడిన పూజ అవసరం లేదు. పూజలు 2 రకాలుగా చేస్తారు. శాస్త్రసహితంగా చేయడం, శాస్త్రరహితంగా చేయడం. భగవంతుడిని లేదా గురువును ఎలా పూజించాలి అన్నప్పుడు శాస్త్రాలు కొన్ని పద్ధతులను ఏర్పరిచారు. ఏది ముందు చేయాలి, దేని తర్వాత ఏది చేయాలి, చేసేటప్పుడు ఏ మంత్రం పలకాలి, ఏ విధంగా ఆరంభించాలి, ఏ విధంగా ఉపసంహరించాలి అనే పద్ధతిని శాస్త్రం స్పష్టంగా తెలిపింది. ఆ పద్ధతులలోని 2 పద్ధతులే షోడోపచారాలు, అష్టోపచారాలు. షోడోపచారాలంటే 16 ఉపచారాలతో, అష్టోపచారాలంటే 8 ఉపచారాలతో పూజ చేయడం. ఈ విధంగా పూజ చేయాలంటే ఎన్నో వస్తువులు సాధకుడు సమకూర్చుకోవాలి. దీనికి ఎంతో ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు మాత్రమే చేయగలడు, కానీ ఇతరులు చేయలేరు. అందుకే సాయి వీటితో పని లేదన్నారు. అంటే సాయి శాస్త్రరహితంగా, విధి విధానాలతో పని లేకుండా ప్రేమతో నీకు ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోమని పలికారు. భక్త కన్నప్ప శాస్త్రరహితంగా, మంత్రాలు లేకుండా శివుడిని పూజిస్తే శివుడు ప్రత్యక్షం కాలేదా? శివుడికి పంది మాంసం నైవేద్యంగా పెడితే సంతోషంగా స్వీకరించలేదా? కన్నప్పను అనుగ్రహించలేదా? భక్త శబరి ఎంగిలి పండ్లను రాముడికి సమర్పిస్తే రాముడు సంతోషంగా తిన్నాడా, లేక ఆచమనం చేసి ఎంగిలి లేని పండ్లు తెమ్మన్నాడా? శుభ్రంగా ఎంగిలి పండ్లు తిన్నాడు. ఈ సన్నివేశాలను బట్టి భగవంతుడికి కావాల్సింది హృదయ ప్రేమ, మనోపవిత్రతయే కానీ ప్రేమ లేని హృదయం, శారీరక పవిత్రత కాదు. శాస్త్రం ప్రకారం శుచిగా పూజలు చేసిన వారికి భగవంతుడు ఎందరికి దర్శనమిస్తున్నాడు,
ఎంతమంది ప్రసాదాలను స్వీకరిస్తున్నాడు అనేది శాస్త్రం ఆచారం అనే సుడిగుండంలో పడిన వారికే తెలియాలి, ప్రశ్నించుకోవాలి. ఈ విషయం తెలియక చాలామంది షాపులలో, ఇండ్లలో బ్రాహ్మణుడిని పిలిచి ఆయన చేత పూజ చేయిస్తుంటారు. మరికొంతమంది టేప్ రికార్డర్ ఆన్ చేసి పూజ చేస్తుంటారు. ఈ విధంగా పూజ చేయడం వల్ల బ్రాహ్మణుడికి పుణ్యం వస్తుందేమో కానీ నీకు మాత్రం రాదు, వచ్చినా అది అల్పమే. పూజ వలన బ్రాహ్మణుడి గుణం మారుతుందేమో కానీ నీ గుణం మాత్రం మారదు. కాబట్టి సాధక, నీకు ఏ విధంగా చేయాలనిపిస్తే ఆ విధంగా ప్రేమతో సాయిని ఆరాధించు. శాస్త్రాలు, మంత్రాలు, ఉపచారాలు అవసరం లేదు. అంటే ఇక్కడ సాయి శాస్త్రాలను ధిక్కరించారా? శాస్త్రాలపై సాయికి గౌరవం లేదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. శాస్త్రాలపై సాయికి ఎంతో గౌరవం, విలువ ఉండబట్టే ఎంతోమంది భక్తుల చేత ఎన్నో గ్రంథాలు మరీ అధ్యయనం చేయించారు. అంతేగాని శాస్త్రాలపై సాయికి విరోధభావం లేదు. ఇక్కడ విషయం ఏమంటే అందరూ శాస్త్రం ప్రకారమే పూజ చేయలేరు. అందరికీ అంతటి శక్తి సహనం ఉండదు. కాబట్టి నీకు ఇష్టమైన రీతిలో చేసుకోవచ్చు. శ్రద్ధతో చేయాలి. ఒక కర్మను ఎంతో సంతోషంగా, ప్రేమతో చేయడాన్ని శ్రద్ధ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక కర్మ చేయడంలో నీకు రెండవ ఆలోచన కలగకపోతే, నీ మనసు చేసే పనులు 100% లయం అయితే దానిని శ్రద్ధ అంటారు. ఒక ఉదాహరణ ఇస్తే శ్రద్ధ స్వరూపం ఎలా ఉంటుందో మీకు అవగతమవుతుంది. సాయిబాబా ఒక బిచ్చగాడిలా మారువేషంలో నీ ఇంటికి వచ్చి అమ్మ భోజనం పెడతావా, తింటాను అన్నాడు. నీవు సేవాభావంతో అతడికి భోజనం బయటనే పెడతావు. తినిన వెంటనే వెళ్ళమని చెప్తావు. రెండవసారి సాయి నిజస్వరూపంలో సాయిబాబా ఒక బిచ్చగాడిల మారువేషంలో నీ ఇంటికి వచ్చి అమ్మ భోజనం పెడతావా, తింటాను అన్నాడు. నీవు సేవాభావంతో అతడికి భోజనం బయటనే పెడతావు. తిన్న వెంటనే వెళ్ళిపోమని చెప్తావు. రెండవసారి సాయి తన నిజ రూపంలో వచ్చి భోజనం పెట్టమన్నాడు. నీవు ఏం చేస్తావు? చాలా సంతోషపడి ముందు సాయి పాదాలను నీటితో కడిగి బట్టతో తుడిచి బొట్టు పెట్టి పూజ చేసి ఆ పాద తీర్థాన్ని త్రాగి తల మీద పోసుకొని ఒక మంచి ఆసనం వేసి నీవే అన్నం ముద్దలుగా కలిపి తినిపిస్తావు. ఆ పనిలో నీవు కరిగిపోతావు. నీవు లేకుండా పోతావు. దీన్ని శ్రద్ధ అంటారు. బిచ్చగాడికి మనసుతో భోజనం పెడితే సాయికి హృదయంతో భోజనం పెట్టావు. కాబట్టి సాయి కోరేది నీ మనసుతో చేసే యాంత్రిక పూజ కాదు, హృదయంతో ప్రేమతో చేసే దివ్య పూజ. రోజు 4 హారతులు సాయికి ఇచ్చేవారికి శ్రద్ధతో చేయడం, శ్రద్ధ లేకుండా చేయడం బాగా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనసు బాగాలేనప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, అలజడిగా విచారంగా ఉన్నప్పుడు హారతి ఇవ్వాలి. కాబట్టి ఏదో పాడతాం, ఏదో చేస్తాం. దీన్నే అశ్రద్ధ అంటారు. సాయికి కావాల్సింది ఇలాంటి పూజలు కాదు. నా అనుభవం అంటే సాయి ఎంతటి భావప్రియుడో నీకు చక్కగా అవగతమవుతుంది. ప్రతిరోజు ఉదయం 6:30 టేప్ రికార్డులో నమకం చమకం మంత్రాలు వింటూ స్వామివారికి పాలాభిషేకం చేయడం, హారతి పాడడం నిత్య కార్యక్రమంలో ఒకటి. ఒకరోజు ఉదయాన్నే లేస్తూనే చాలా బద్ధకంగా అనిపించి అభిషేకం చేయాలన్న ప్రేమ, శ్రద్ధ ఆ రోజు లోపించాయి. నియమం కాబట్టి యాంత్రికంగా పూజ గదిలోకి వెళ్ళాను. ఆశ్చర్యం, ఆ రోజు పాలే రాలేదు. క్షణాల్లో కరెంటు పోయింది. వెంటనే నాకు అవగతమైంది, ఇలాంటి ప్రేమ లేని, శ్రద్ధ లేని అభిషేకం సాయికి ఇష్టం లేదని, నేను చేయవలసిన అవసరం లేదని ఆ రోజు నుండి చాలా శ్రద్ధతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా 4 నెలలు శ్రద్ధతో నమకము చమకంతో పాలాభిషేకం చేయడం వలన దుర్లభమైనటువంటి శంకర భగవానుడి దివ్య దర్శనం లభించింది. నడుము తప్ప మిగిలిన శరీరం అంతా కూడా నీలిరంగులో కనిపించింది. నా వైపు ఒక్క క్షణం చూశారు. దీంతో పూజ ఫలం ఏమిటో నాకు చక్కగా అవగతమైంది. విగ్రహారాధనకు సాయి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. సాయి విగ్రహమైన, ఫోటో అయినా నీవు శ్రద్ధతో ప్రేమతో స్నానం చేయిస్తే సాక్షాత్ సాయికి స్నానం చేయించినట్లే. విగ్రహానికి ఒక దండ వేస్తే అది సాక్షాత్ సాయికి వేసినట్లే. కాబట్టి సాధకుడా, సాయిని స్థూలంగా విగ్రహ రూపంలో కానీ, ఫోటో రూపంలో కానీ ఆరాధించు, ఆనందించు, సాయి కృపను సాధించు. అప్పుడు నీవు పరమశాంతిని శీఘ్రంగా పొందుతావు. ఈ విధంగా ఆచరించి తరించు. పరమగురు షిరిడి సాయి సమర్పణమస్తు.